హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంటర్సెప్టార్ 650 వెహికల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో వెహికల్ వచ్చేసి 650 cc ఇంజిన్తో అయితే వస్తుంది. అయితే దీంట్లో మిగతా స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ టియర్ డ్రాప్ డిజైన్ ట్యాంక్ అయితే మనం చూడొచ్చు. సో ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది చూడడానికి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. సో ఈ ట్యాంక్ పైన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ లోగో కూడా చూడడానికి చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీంట్లో ఫ్లాట్ సీట్ వస్తుంది. సో ఈ సీట్ వచ్చేసి దీన్ని టూరిస్ట్ సీట్ అంటారు. సో ఇది నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్లో అన్ని వెహికల్స్లో అయితే రాదు, ఈ వెహికల్లో అయితే స్పెషల్గా అయితే వస్తుంది అనమాట. సో ఎంత ట్రావెల్ చేసినా కానీ మనకి ఇది కంఫర్ట్గా ఉండే విధంగా ఈ టూరిస్ట్ సీట్ని అయితే ఈ వెహికల్లో డిజైన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో చాలా పెద్ద ఇంజన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ 650 cc ఇంజన్ అయితే ఉంటుంది. చూడడానికి అయితే చాలా ఇది బ్రాడ్గా అయితే ఉంటుంది. సో ఇంజన్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఈ ఇంజన్ పైన కూడా మనం చూడొచ్చు. ఇంకొంచెం సీట్ కింద చూసినట్టయితే ఇంటర్సెప్టార్ 650 అని చెప్పి మనకు ఈ వెహికల్ లోగో అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిలో హెడ్ ల్యాంప్ అయితే ఇలా రౌండ్ షేప్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. దీనిలో హాలోజన్ బల్బ్ అయితే ఇస్తారు. సో హెడ్ ల్యాంప్ లెఫ్ట్ అండ్ రైట్ ఇలా బల్బ్తో కూడిన ఇండికేటర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం అప్పర్ సైజులో ఈ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. సో మీ మెయిన్ ఇగ్నిషన్ ఇది. దీంట్లో వచ్చేసి మనం కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు, లాక్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్పీడోమీటర్గా అయితే పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఆర్పిఎంని చూపిస్తుందన్నమాట. సో దీంట్లో చిన్న డిజిటల్ డిస్ప్లే కూడా ఉంటుంది. దీంట్లో మనకు ఫ్యూయల్ ఎంత ఉంది, నెక్స్ట్ ట్రిప్ 1 ట్రిప్ 2 కూడా మనం చూడొచ్చు. సో ఈ ఫీచర్స్ అయితే దీంట్లో ఈ మీటర్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే దీంట్లో పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే ఇది హై బీమ్ లో బీమ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. సో ఇది కాకుండా ఇంకొక పాసింగ్ స్విచ్ ఇచ్చారు. సో దీన్ని డైరెక్ట్గా మనం పాసింగ్ స్విచ్గా షార్ట్ కట్ కీ లాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని కింద లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మన టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ లైట్స్ అయితే మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బటన్ కింద హారన్ స్విచ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో చూసినట్టయితే దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే మనం ఐడిల్లో ఎక్కడైనా ఇంజన్ ఆన్ చేసినప్పుడు కానీ ఆఫ్ చేసినప్పుడు కానీ ఈ బటన్ యూజ్ చేసి ఇంజన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్లో చూసినట్టయితే ఈ టెయిల్ ల్యాంప్ అయితే డిజైన్ ఇలా ఉంటుంది. సో దీనికి కూడా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే బల్బ్తో కూడా ఉంటాయి. టెయిల్ ల్యాంప్ కూడా ఇది బల్బ్తో అయితే వస్తుంది. దీని కింద వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని డైమెన్షన్ చూసినట్టయితే దీంట్లో బ్యాక్ నుంచి ఈ ఫ్రంట్ వరకు దీని లెంత్ చూసినట్టయితే 2122 mm దీని లెంత్ అయితే ఉంటుంది. దీని విడ్త్ చూసినట్టయితే 1165 mm దీని విడ్త్ ఉంటుంది. సో ఈ రైట్ నుంచి లెఫ్ట్కి లేదంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు దీని విడ్త్ అయితే 1165 mm లెంత్ ఉంటుంది. సో దీని హైట్ చూసుకున్నట్టయితే ఈ కింద నుండి పై వరకు దీని హైట్ వచ్చేసి 789 mm హైట్ అయితే ఇచ్చారు. దీని సీట్ హైట్ చూసుకున్నట్టయితే 1804 mm దీని సీట్ హైట్ ఉంటుంది. ఫ్రెండ్స్, దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 174 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు దీంట్లో. నెక్స్ట్ దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.7 లీటర్స్ అయితే ఉంటుంది. దీని వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే 202 kgs వితౌట్ ఫ్యూయల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంజిన్ గురించి చూసినట్టయితే దీనిలో ప్యారలల్ ట్విన్ 4-stroke సింగిల్ ఓవర్ హెడ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ట్విన్ హెడెడ్ ఇంజన్ అనమాట. సో అటువైపు ఇటువైపు 2 హెడ్స్ అయితే దీనిలో చూడొచ్చు. ఇది 4-stroke ఇంజన్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 648 cc అనమాట. అంటే 650 cc ఇంజన్ అయితే దీనిలో ఇచ్చారు. ఈ ఇంజన్ వచ్చేసి మ్యాక్సిమం 7150 RPM వద్ద 47 bhp అంటే చాలా హై bhp పవర్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ 5250 RPM వద్ద 52 Nm టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇలా బోర్ వచ్చేసి 78 mm బోర్ సైజ్ అయితే ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 67.8 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో డ్రైవ్ టైప్ అయితే చైన్ డ్రైవ్ అయితే ఉంటుంది. సో అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మనం ఇటైతే చూడొచ్చు. సో ఇంజన్ నుంచి ఇక్కడ వరకు అయితే ఈ చైన్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఫ్యూయల్ యూసేజ్ అయితే మనం పెట్రోల్గా ఫ్యూయల్ని యూజ్ చేయవచ్చు. దీనిలో ఇగ్నిషన్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే డిజిటల్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే దీంట్లో ఉంటుంది. సో దీని కంప్రెషన్ రేషియో చూసుకున్నట్టయితే 9.5:1 అన్నమాట. నెక్స్ట్ దీనిలో ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ గేర్ రాడ్ని అయితే చూడొచ్చు, ఇది 6 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం గేర్స్ని అయితే మనం అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్మిషన్ క్లచ్ టైప్ అయితే ఉంటుంది. సో క్లచ్ యూజ్ చేసి మనం గేర్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని చాసిస్ చూసుకున్నట్టయితే దీంట్లో ట్యూబ్లార్ స్టీల్ ఫ్రేమ్ విత్ బోల్టెడ్ క్రస్టెడ్ అనే ఈ చాసిస్ అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడైతే ఈ చాసిస్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ప్రిటర్లో మనకు 2 పిస్టన్స్ కనిపిస్తాయి. అంటే మనకు 2 ఎగ్జాస్ట్లు అనేవి దీంట్లో ఉంటాయి. ఇది 2 ఎగ్జాస్ట్లను కలిగి ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ 2 ఎగ్జాస్ట్ ఉంటాయి ఇక్కడ. సో మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక ఎగ్జాస్ట్, ఇది ఇంకొక ఎగ్జాస్ట్, 2 ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి. సో ఇలా ఏంటంటే ఇలా కొన్ని వెహికల్స్కే ఉంటుంది, బట్ ఈ ఇంటర్ప్రిటర్లో కూడా మనకు 2 ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయి. దీనిలో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. సో ఈ సస్పెన్షన్ అయితే ఎలా ఉంటుంది ఫ్రంట్లో. నెక్స్ట్ రేర్లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీనిలో ట్విన్ కాయిల్ ఓవర్ షాక్స్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇది లెఫ్ట్ అండ్ రైట్ 2 షాక్స్లు అయితే ఉంటాయి, 2 షాక్ అబ్జర్వ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ బ్యాక్ వచ్చేసి ఇది 8 mm ట్రావెల్ సంబంధించిన సస్పెన్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్లో వచ్చేసి ఈ ఫోర్క్లో 41 mm ఫోర్క్ ఉంటుంది, 110 mm ట్రావెల్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని టైర్స్ చూసుకున్నట్టయితే ఈ టైర్ సైజ్ వచ్చేసి 100/90 సైజులో 18 inches రిమ్ అయితే దీంట్లో ఉంటుంది. అదే రేర్లో చూసుకున్నట్టయితే 130/70 mm టైర్ అయితే ఉంటుంది. అంటే ఫ్రంట్ టైర్ కంటే బ్యాక్ టైర్ వచ్చేసి కొంచెం వైట్ టైర్ అయితే ఇచ్చారు. సో వైట్ టైర్ ఇలా అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీని వీల్ సైజ్ చూసుకున్నట్టయితే 40 వీల్ సైజ్ చూసుకున్నట్టయితే 457.2 mm అయితే దీని సైజు ఉంటుంది. రేర్లో వచ్చేసి 457.2 mm రేర్లో అయితే వీల్ సైజ్ ఉంటుంది. ఇది రేడియల్ టైప్ వీల్ని అయితే సపోర్ట్ చేస్తుంది. దీనిలో టైర్స్ వచ్చేసి ట్యూబ్ టైర్స్ అయితే ఉంటాయి. దీనిలో స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అండ్ రేర్. ఈ ఫ్రంట్లో అయితే మనం డిస్క్ బ్రేక్ చూడొచ్చు. ఈ డిస్క్ బ్రేక్ డయామీటర్ సైజ్ వచ్చేసి 320 mm డయామీటర్ సైజులో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. రేర్లో వచ్చేసి 240 mm సైజులో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఈ డిస్క్ బ్రేక్ వచ్చేసి రేర్లో రైట్ సైడ్ అయితే మనం లొకేట్ అయి ఉంటుంది, రైట్ సైడ్లో చూడొచ్చు. హెడ్ లైట్ చూసుకున్నట్టయితే హెడ్ ల్యాంప్ కానీ టెయిల్ ల్యాంప్ కానీ బల్బ్తో కూడిన లైట్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఎలక్ట్రికల్ చూసుకున్న 12 volts 8H బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఫ్రంట్ బల్బ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెయిల్ ల్యాంప్ కూడా మనకు బల్బ్తో కూడిన ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంటర్సెప్టార్ వెహికల్ వచ్చేసి 3 వేరియంట్స్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనం చూసేది స్టాండర్డ్ వేరియంట్, ఇదే కాకుండా కస్టమ్ వేరియంట్ ఉంటుంది, స్పెషల్ వేరియంట్ కూడా ఉంటుంది. సో దీని ప్రైజెస్ వచ్చేసి ఈ 3 వేరియంట్స్ ప్రైజెస్ డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2,81,400 నుంచి ఇక స్టాండర్డ్ వేరియంట్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దీని ఆన్ రోడ్ చూసినట్టయితే ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది, ఎందుకంటే దీనిలో ఇన్సూరెన్స్, టెంపరీ రిజిస్ట్రేషన్, PR ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి నేను ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు వెహికల్ కావాలనుకుంటే నేను ప్రజెంట్ ఇక్కడ అయితే మంచిర్యాలలో అయితే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చి అయితే మీరు విజిట్ చేసి దీని ప్రైస్ అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. అలా కావాలనుకున్న మీరు ఇక్కడికి నుంచి వెహికల్స్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వెహికల్ గురించిన డీటెయిల్స్ అనమాట. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో కూడా అడగచ్చు. డిస్క్రిప్షన్లో డీలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు కాంటాక్ట్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్సెప్టార్ వెహికల్ గురించి అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.